నమస్కారం, నా పేరు డాక్టర్ సువర్చల. జివా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఒక మహిళలో పుట్టేటప్పుడే అన్ని ఎగ్స్ ఉంటాయి. ఆవిడకి ఎన్నైతే అవసరం ఉంటాయో ప్రతి నెల విడుదలవడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి పుట్టకతోటే ఉంటాయి అనమాట. 35 వచ్చేసరికి ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ రెండు పడడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ సోషల్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే మీ బాడీ నుంచి హెల్దీ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అంటే ఇంకా ఫలదీకరం కానివి తీసుకొని ఫ్రీజ్ చేయడం. ఇది ఎర్లీ 20s, ఎర్లీ 30s లో చేస్తే చాలా మంచిది. న్యాచురల్ ఫర్టిలిటీ తగ్గిపోవడానికి ముందే ఇది తీసుకుంటే చాలా మంచిది. ఈ ప్రక్రియని విట్రిఫికేషన్ అంటారు. అల్ట్రా ర్యాపిడ్ ఫ్రీజింగ్ టెక్నిక్ ఇది. దీన్ని బట్టి ఏంటంటే ఎగ్స్ ని ఫ్రీజ్ చేయొచ్చు, ఐస్ క్రిస్టల్ ఫార్మేషన్ అనేది ఉండదు. సో ఇది చాలా మంచి టెక్నాలజీ. ASRM, ఎష్రే అని 2 సైంటిఫిక్ బాడీస్ ఉన్నాయి. ఈ సైంటిఫిక్ బాడీస్ ఏమంటున్నాయంటే మీ ఏజ్ తక్కువ ఉంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా బాగుంటుంది. సో 35 కి ముందు చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత అన్నా మీరు వాడుకుంటే సో 15 నుంచి 20 మెచ్యూర్ ఎగ్స్ మీరు 35 కన్నా ముందు ఫ్రీజ్ చేసుకుంటే 70% ఛాన్స్ ఉంటుంది లైవ్ బర్త్ అవ్వడానికి ఫ్యూచర్ లో IVF ద్వారా. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ చాలా మంచిది. మీరు మదర్హుడ్ ని డిలే చేయొచ్చు కానీ ఫ్యూచర్ లో తప్పకుండా ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఈ ఎగ్స్ వాడుకుంటూ.